వనపర్తి జిల్లా నాయుడుపేట మండలం ఎల్ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు నిన్నటి ఆహార పదార్థాలను మరుసటి రోజు పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడం చేత దాదాపు 165 మంది విద్యార్థులు డయేరియాకు మరియు వాంతులకు గురయ్యారు. తీవ్రంగా బాధపడుతున్న వారిని నెల్లూరుకు మరియు మిగతా విద్యార్థులను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రెస్ మీట్లో తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో డయేరియా అని తెలిసింది. ఆల్మోస్ట్ 165 పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందికి వామిటింగ్స్, ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు. సో నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్ మళ్ళీ మిగిలిందని ఈరోజు మార్నింగ్ కూడా పెట్టడం వల్ల నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లల స్టమక్ పెయిన్, డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు. సో అందరినీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశాము. ముగ్గురికి కొంచెం కండిషన్ బాగాలేకపోతే, కొంచెం పల్స్ ఫీజిబుల్గా ఉంటే వాళ్ళని నెల్లూరుకి షిఫ్ట్ చేశాము. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 12 మంది అడ్మిట్ అయ్యారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా కూడా వస్తున్నారు. సో అక్కడ హాస్టల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము. అక్కడ శానిటైజేషన్ సరిగ్గా లేదు, లైక్ బాత్రూమ్స్ అంతా అన్హైజీన్గా ఉన్నాయి. అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకు కూడా చెప్పేసి వచ్చాము. సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇంకా నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పని చేయట్లేదు, చాలామంది వెళ్ళిపోతున్నారు. సో అక్కడున్న 800 పీపుల్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 500 పీపుల్. అంతమంది కిడ్స్కి 2 మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. సో అందుకని అన్హైజీన్గా ఉంది. సో ఇంకంతా మారుస్తాము. మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము. ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం. తప్పకుండా పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. అతను తాల్వాయిపాడులో ఉంటున్నాడంట. అక్కడ క్వార్టర్స్లో ఉండట్లేదు. సో అతనికి కూడా వార్నింగ్ ఇచ్చాము. మేబీ అతన్ని సస్పెండ్ చేస్తారు. అదే ఇప్పటి వరకు ఎవరు కరెక్ట్గా లేరు. ఇంక నుంచి అంత మారుతుంది, అన్నీ మారుస్తాము. థ్యాంక్ యూ. కాంట్రాక్టరు సుమారు 22 మంది వర్కర్స్ని శానిటైజ్ చేసేదానికైతేమి, లేదా వాచ్మెన్లు అయితేమి, కూరగాయలు చేసేదానికైతే, ఫుడ్ సప్లై చేసేదానికైతే, వీటికంతా 22 మంది వర్కర్స్కి కాంట్రాక్టర్ ఏమో డబ్బు తీసుకుంటున్నాడు ప్రభుత్వం నుంచి. మరి అక్కడ ఉండేది ప్రజెంట్ 6 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది అడిగేవాళ్ళు లేరు, సూపర్వైజ్ చేసేవాళ్ళు లేరు. గత ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు. ఈ విధంగా ప్రతి గురుకుల పాఠశాలలో అయితేమి, మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అయితే అమిత దారుణంగా ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పిల్లలకి ఒక వర్షానికి వచ్చి విపరీతంగా తడిసిపోతూ ఉన్నారు. పట్టించుకునే ప్రభుత్వాలు లేవు. మునుపు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటే మరి ఏ రోజైనా ఈ హాస్టల్ గురించి, హాస్టల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే బాధ్యత ఎవరూ తీసుకోలేదు. మరి ఈరోజు శాసనసభ్యురాలు విజయశ్రీ గారు అన్ని హాస్టల్స్ కానీ అన్ని రెసిడెన్స్ స్కూళ్ళు కూడా ఒక పథకం ప్రకారం పరిశీలిస్తూ ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసేదానికి, స్టాఫ్ని ఏర్పాటు చేసేదానికి, పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేదానికి, మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో తప్పకుండా చేస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి మీరందరూ కూడా పత్రికా సోదరులు, మరి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఆమెకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో, ఒక సంక్షేమం బాటలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పిల్లలకి చదువుకునే పిల్లలకు నాకు తెలిసి నాకు 35 సంవత్సరాలు నేను గమనించిందంటే ప్రభుత్వం వచ్చిన పిల్లలనే ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెలిసినంత ఇంగ్లీష్ బయట ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఇವರು ఒక డాక్టర్ కానీ MBBS
ఎవరు నాకు తెలిసి ఎవరు కావాలి గవర్నమెంట్ జాబ్లో అంటే అక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నామనే ఉద్యోగాలు